పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నడి రోడ్డుపై యువకులు రెచ్చిపోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. సో భీమవరంలో అసలు ఏం జరిగింది అనేది మనం ఫోకస్ చేద్దాం. మద్యం గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు కొంతమంది యువకులు. పోలీస్ బొమ్మ సెంటర్ దగ్గర నారాయణ కాలేజ్ బస్సులో వెళుతున్న విద్యార్థినిపై దాడి చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అంతటితో ఆగకుండా ఎందుకు కొట్టారని ప్రశ్నించినందుకు రోడ్డు మీద తోటి విద్యార్థిపై మరోసారి దాడికి దిగారు. ఎందుకు కొట్టారని ప్రశ్నించినందుకు రోడ్డు మీద తోటి విద్యార్థిపై దాడి చేసిన యువకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక అక్కడి నుండి ఆ విద్యార్థి బస్సు ఎక్కేందుకు వెళ్లిన దృశ్యాలని కూడా చూడొచ్చు. అప్పటికే ఆగలేదు, అతన్ని వెంబడించారు ఆ యువకులు. వెంబడించి మళ్లీ అటాక్ కు దిగారు. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. స్కూల్ బస్సులో వెళుతూ ఉన్న విద్యార్థిపై దాడికి పాల్పడ్డ దృశ్యాన్ని సీన్ 1 లో చూస్తున్నాం, బాక్స్ 1 లో. ఇక సీన్ 2 లో రోడ్డుపై మరోసారి దాడికి పాల్పడిన ఘటనని చూస్తూ ఉన్నాం. అండ్ సీన్ 3 లో ఆ ఆకతాయిలు వెంబడించిన తీరుని కూడా మనం చూడొచ్చు. అండ్ సీన్ 4 లో వెకిలి చేష్టలు, ఆ బస్సు వెళ్లిపోయాక ఇలా రోడ్డుపై వెకిలి చేష్టలతో డాన్స్ చేశారు. బాధిత విద్యార్థిని దుర్భాషలాడుతూ మాట్లాడారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం కొంతమంది యువకుల వీరంగానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. భీమవరంలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన సీన్స్ ఇవి. సో 4 బాక్సుల్లో మీకు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాం. సీన్ 1 లో ముందు బస్సులో ఉన్న స్టూడెంట్ పై దాడి చేశారు. సో ప్రశ్నించినందుకు మరోసారి దాడికి దిగారు. అది సీన్ నెంబర్ 2 లో మనం చూస్తూ ఉన్నాం. ఇక అతను వెళ్లిపోతున్న వెంబడించిన ఆకతాయిల్ని మనం సీన్ నెంబర్ 3 లో, బాక్స్ నెంబర్ 3 లో మనం చూడొచ్చు. ఇక సీన్ 4 లో ఇదంతా జరిగిన తర్వాత బస్ అక్కడి నుంచి వెళ్లిపోయాక వెకిలి చేష్టలతో రోడ్డుపై హల్చల్ చేశారు ఆ యువకులు.